బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు కేబినెట్ భేటీని నిర్వహించనున్నారు. ఈలోగా పలు కీలక నివేదికలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకీ అంశాలేంటి, ఏ అంశాలను చర్చించనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీ తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు కేబినెట్ భేటీ కానున్నారు. ఈ భేటీ ప్రధానంగా తెలంగాణ ఏపీ మధ్య పరిష్కారం కాని అంశాలపై సీఎం రేవంత్ సమీక్షించారు. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ సంబంధించిన అన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉద్యోగులు బదిలీ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యాత్మకంగా మారిన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. వాస్తవానికి షెడ్యూల్ 9-10లోని సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజన, ఇప్పటి వరకు పరిష్కరించినవి, పెండింగ్ లో ఉన్న అంశాలు తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులు సీఎం ఆదేశించారు. ఇకపై హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండదని, ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా చర్చించాలని సీఎం నిర్ణయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, ఓవర్ టు యు. శాలిని, రేపు మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. దాదాపు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేబినెట్ సమావేశం జరిగినప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 2 నెలల పాటు ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా ఎన్నికల బిజీలో ఉండడంతో ఈ కేబినెట్ సమావేశం ఆలస్యమైంది. అయితే ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ పాలనపై దృష్టి సారించారు. ఇప్పటికే 2 రోజుల పాటు సెక్రటేరియట్ వేదికగా పలు అంశాలపై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలక అంశాలు చర్చిస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు సీఎంఓ కార్యాలయ వర్గాల నుంచి తెలిపిన సమాచారం ప్రకారం ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో జూన్ 2 తర్వాత ఇప్పటికీ ఉమ్మడిగా ఉన్న భవనాలు కానీ ఇతర అంశాలు కానీ అన్నీ కూడా తెలంగాణకు జరిగే మొత్తం కేటాయించేలా చూసుకోవాలని చెప్పడం జరిగింది. తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి తీర్తామని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో వరుసగా ఈ అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. మరొక అంశం ముఖ్యమైనది ధాన్యం కొనుగోలు పురోగతి ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల దగ్గర ఉన్న నివేదిక ఏంది, దానిపైన కూడా ఈ సమావేశం చర్చిస్తారు. ముఖ్యంగా ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్ల, అన్నారం,
బ్యారేజీలు కుంగిపోయిన సంఘటన ఉందో దాని మీద ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే దాని వెంటనే మరమ్మతులు చేపట్టాలి. దానిపైన ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి పైన పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ కూడా వేసింది. విచారణ కమిటీ కూడా విచారణ కమిటీ ఎన్డీఎస్ఏ కమిటీ ప్రాజెక్టును సందర్శించడం, హైదరాబాద్లో సమావేశాలు ఏర్పాటు చేసి సంబంధిత అధికారితో పూర్తి వివరాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. దీనిపైన కూడా కార్యాచరణపై ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రస్తుతం నివేదిక ఇచ్చిన అంశాలపై ఏ విధంగా ముందుకు పోతే మా ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించడం దానిపైన కూడా క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి తెలుస్తాం. దాంతోపాటు జూన్ నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం ముందే అన్ని ప్రణాళికలు వేసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులకు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే హాస్టల్లో అన్నము సన్న బియ్యం ద్వారా ఏదైతే అన్నము మధ్యాహ్న భోజనం ఇస్తున్నారో భోజనంతో పాటు యూనిఫాము, గుడ్లు పంపిణీ, తదితర పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఇవన్నీ అంశాలు కూడా ముందే జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా సీఎంఓ కార్యాలయ వర్గాల నుంచి ఇచ్చిన ఎజెండా ప్రకారం మాత్రం చూస్తే ఈ 5-6 అంశాలతో రేపు క్యాబినెట్లో చర్చించి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. శాలిని, రామ్, అదేవిధంగా ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనం వింటూ ఉన్నాము. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఇక్కడ హైదరాబాద్ రాజధాని ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం? రాష్ట్ర పునర్విభజన సమయంలోనే 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా, హైదరాబాద్లో ఉన్న కొన్ని భవనాలు కానీ కొన్ని సంస్థలు కానీ ఉమ్మడిగానే ఉంటాయని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు జూన్ 2వ తేదీన 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఏదైతే ఏపీ కింద ఉన్న కార్పొరేషన్లు కానీ వివిధ సంస్థలు కానీ తర్వాత ఉద్యోగుల అంశం కానీ ఇవన్నీ కూడా జూన్ 2 తర్వాత పరిష్కారం చేసుకోవాలి. సామరస్యపూర్వకంగా అటు 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండేలానే చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పటికే దానిపైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని సీఎం అధికారిక నివాసంగా వాడారు. దాన్ని ప్రస్తుతం అది చంద్రబాబు నాయుడికి ఏపీ నుంచి మంత్రులు ఎవరు వచ్చినా కూడా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా దాన్ని గెస్ట్ హౌస్ యూజ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని కూడా స్వాధీనం చేసుకొని దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారిక నివాసంగా వాడతారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా సామరస్యపూర్వకంగా చర్చించుకొని ముందుకు పోయేలా అధికారులు ప్రయత్నించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రామ్.